ఏజెంట్ ఫ్రమ్ అబవ్. ఈ సిరీస్ తెలుగు డబ్బింగ్ లో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 8 ఎపిసోడ్స్ తో. ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 45 మినిట్స్ అలా ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయింది. సూపర్ న్యాచురల్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందని డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా సిరీస్లో స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే, మాస్టర్ హ్యాన్ అని ఒక ఏజెంట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది స్టోరీ మొత్తం. అతను క్రో ఆఫ్ ప్రిన్స్ కింద పనిచేస్తూ మనుషులను ఇబ్బంది పెట్టి డిమాన్స్ నుంచి రక్షిస్తూ ఉంటాడు. మాస్టర్ హ్యాన్ కి కొన్ని సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయి. పాస్ట్ లో అతను ఒక పెద్ద తప్పు చేస్తాడు. ఆ తప్పుకి ప్రాయశ్చిత్తంగానే ఈ డిమాన్స్ ను వెంటాడి చంపాల్సి వస్తుంది. సిటీలో ఉన్న చెడు శక్తుల నుండి నిర్దోషులను కాపాడుతూ అతను తన తప్పుని ఎలా సరిదిద్దుకున్నాడు అనేది ఈ సిరీస్ యొక్క మెయిన్ స్టోరీ. ఇంకా ఈ సిరీస్లో యాక్షన్ సీక్వెన్సెస్, విఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ చాలా రిచ్గా ఉంటాయి. సూపర్ న్యాచురల్ వరల్డ్ని అండ్ డిమాన్స్ని చూపించే విధానం చాలా బాగుంది. ప్రతి ఎపిసోడ్ ఎండింగ్ ఒక మంచి క్లిఫ్ హ్యాంగర్ ఉండడం వల్ల తర్వాత ఏం జరగబోతుందని ఎక్సైట్మెంట్ బిల్డ్ అవుతూ ఉంటుంది మనలో. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే అస్సలు బోర్ కొట్టవు. చాలా ఫాస్ట్ ప్లేస్డ్గా అండ్ ఎంటర్టైనింగ్గా ఉంటాయి. సిరీస్లో ప్రొడక్షన్ క్వాలిటీ కూడా చాలా హై స్టాండర్డ్లో ఉన్నాయి. సూపర్ న్యాచురల్ యాక్షన్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళకైతే ఇదొక విజువల్ ఫీస్ట్ అనే చెప్పొచ్చు. అయితే ఇందులో కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే స్టోరీ ఎగ్జిక్యూషన్ కొన్ని చోట్ల కొద్దిగా కన్ఫ్యూజ్ చేస్తుంది. ఎలానంటే ఒక సీన్లో నరకం గురించి, ఇంకో సీన్లో కామెడీ చూపిస్తూ ఉంటే చూసే వాళ్ళకి కొద్దిగా డిస్ట్రాక్ట్గా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా డీమాన్స్ సిగరెట్ కాల్చడం, మందు తాగడం లాంటి సీన్స్ అయితే కొద్దిగా వింతగా అనిపిస్తూ ఉంటాయి. స్టోరీ లైన్ కూడా పెద్దగా యూనిక్ ఏం ఉండదు. ఇప్పటికే మై డీమాన్ లాంటి సిరీస్లు చూసిన వాళ్ళకైతే ఇది కొద్దిగా ఫిమిలియర్గానే అనిపిస్తూ ఉంటుంది. సిరీస్ మధ్యలో కొద్దిగా స్లోగా సాగుతూ బోరింగ్గా అనిపించిన ఎపిసోడ్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇంకా సిరీస్లో క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. బీజమ్స్ అయితే సీన్స్ని ఇంకా బాగా ఎలివేట్ చేశాయి. ఇంకా ఓవరాల్గా ఈ సిరీస్ ఎలా ఉందని అడిగితే పర్లేదు, బాగానే ఉంది యావరేజ్గా. ఒకసారి ట్రై చేయొచ్చు ఈ వీకెండ్కి సరదాగా. ఇంకా మీరు కూడా ఈ సిరీస్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.